రాయలసీమ రతనాల సీమగా చరిత్రలో నిలిచిన ఈ ప్రాంతం ఇప్పుడు ఉద్యాన సీమగా అభివృద్ధి బాటలో ముందుకెళ్తుంది. భవిష్యత్తులో రక్షణ సీమగా రూపుదిద్దుకునేలా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సహకారంతో రాయలసీమలో పరిశ్రమలు, ఐటీ, రక్షణ రంగ పెట్టుబడులు, నీటి పారుదల ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకప్పుడు కరువుతో పోరాడిన రాయలసీమ ఇప్పుడు భారత రక్షణ భవిష్యత్తును నిర్మించే శక్తిగా ఎదుగుతోంది. ఈ రోజు పెట్టుబడులకు దేశంలోనే ప్రధాన ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆత్మనిర్భర్ భారత్ విజన్ తో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి నాయకత్వంతో, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో, పరిశ్రమలకు అనుకూల వాతావరణంతో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ దిగ్గజ సంస్థలను ఆకర్షిస్తోంది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్, అపోలో టైర్స్, రాయల్ ఎన్ఫీల్డ్, డ్రోన్ సిటీ, డిఫెన్స్ తయారీ కేంద్రాలు, ఎలక్ట్రానిక్స్ నుంచి ఏరోస్పేస్ టెక్నాలజీ వరకు రాయలసీమలో పారిశ్రామిక విప్లవానికి నాంది పలుకుతున్నాయి. ఇప్పుడు భారత రక్షణ రంగ ఆత్మనిర్భర్ ప్రయాణంలో మరో చారిత్రాత్మక అధ్యాయం ప్రారంభమవుతుంది. దేశ వైమానిక రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే అత్యాధునిక యుద్ధ విమాన అభివృద్ధికి కీలకమైన ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్ట్ సెంటర్ భారత రక్షణ భవిష్యత్తును మలిచే ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు వేదికవుతోంది. పుట్టపర్తి 15,800 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఏడీఏ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్ట్ సెంటర్ దేశ రక్షణ సామర్థ్యాన్ని పెంచడమే కాదు, వేలాది యువతకు అత్యున్నత ఉద్యోగ అవకాశాలను సృష్టించబోతోంది. ఈ మే 15వ తేదీన రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు పుట్టపర్తిలో ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్ట్ సెంటర్ ఏడీఏ మరియు డిఫెన్స్ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రాయలసీమను డిఫెన్స్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే పలు కీలక రక్షణ ప్రాజెక్టులకు కూడా శ్రీకారం చుట్టనున్నారు. డిఆర్డీఓ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ భారత రక్షణ రంగానికి కొత్త బలం, రాయలసీమ అభివృద్ధికి కొత్త అధ్యాయం.